హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వచ్చేసి మనం ఫీల్డ్ విజిట్లో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉన్నాం అనమాట. ఖమ్మం జిల్లాలో వచ్చేసి రైతు ఫీల్డ్లో ఉన్నాము. రైతు వచ్చేసి సుమారు మనకు 1 ఎకరం మిర్చి అనేది సాగు చేస్తున్నాడు. ఈ సాగు చేయడానికి ఏ వెరైటీ సాగు చేస్తున్నాడు, ఈ విధంగా కాపు చూడండి ఏ విధంగా పడింది అనేది, ఏ వెరైటీ సాగు చేస్తున్నాడు, ఏంటి, ఎంత దిగుబడి అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే అనేది రైతు మాటలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరండి? రామదాస్ గారు. మీరు ఎకరం తోట వేశారు కదా, ఈ ఫీల్డ్ మీదేనండి? ఈ ఎకరానికి మీరు ఏ వెరైటీ సెలెక్ట్ చేసుకున్నారు సార్? మీరు ఇప్పుడు ఆ ధనుష్ కంపెనీ అని మాకు తీసుకుపోయారు. అక్కడ భద్రాచలం ఏరియాలో తీసుకుపోయారు. చూసాం అక్కడ తోట బాగుంది. అది దాన్ని చూసి మేము అంతా 10 మంది రైతులం పోయినాం, చూసినాం. మంచిగా ఉంది తోట. మాకు దీనికన్నా కొంచెం ఎత్తు పెరిగింది అది, కానీ కాయ బాగుంది, తాళ్ళు లేదు. అది పెట్టాలన్నది మా దృష్టికి పెట్టినాం. మేము సరే కొత్తగా వచ్చిందని మేము 10 ప్యాకెట్లు తీసుకున్నాం. కొత్తగా ఎకరం పెట్టినాం. వెరైటీ బాగుంది, తాళ్ళు లేదు, పచ్చికాయ తాళ శాతం లేదు, పచ్చికాయ బాగుంది, సన్న రకాలు. నేను మా ఇంతనానికైతే నచ్చిన అందరం పెట్టుకున్నాం. ఇక్కడ తలకి ఇంత పెట్టినాంలే కానీ మంచిగా ఉంది ఇంతనం. మేము మార్కెట్ కూడా అమ్ముకొచ్చాం. అమ్ముకొచ్చి ఏ సెగ్మెంట్ కిందకి వస్తుంది సార్ ఇది? ఇప్పుడు ఈ ధనుష్ అనే వెరైటీ ఏ సెగ్మెంట్ కిందకి వస్తుంది? తేజ సెగ్మెంట్ కిందకి వస్తుంది. తేజ సెగ్మెంట్ ఇప్పుడు కోతలు కోసారు, ఒక కోత కోసారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఫీల్డ్ చూస్తుంటే ఏ మాదిరి, అది ఎంత దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు లాస్ట్ వరకు అయితే ఎకరానికి 30 క్వింటాల్ అయిద్దండి. ఎకరానికి 30 క్వింటాల్. నేను ఎందుకంటే ఈ విలేజ్ లో వస్తుంటే ఎక్కడ చూసినా గానీ మిర్చి అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోయిందండి. వర్షాలకు గానీ, నల్లికి గానీ, వైరస్ కి గానీ, ఏదైనా సరే మిర్చి అనేది ఈ సంవత్సరం చాలా ఏరియాల్లో డ్యామేజ్ అయిపోయింది. నేను చూసిన వెరైటీస్ లో కూడా ఈ ఒక్క వెరైటీ చాలా ఎక్సలెంట్ గా ఉంది. మీ ఫీల్డ్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. నాకైతే నచ్చిందండి. అందరం చాలా మంది పెట్టుకున్నాం కానీ అందరికి బాగానే ఉంది, నచ్చింది. వింతరం బాగుంది, విత్తనం బాగుంది. ప్రతి రైతు వేసుకోవచ్చు మీరు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ సంవత్సరం వచ్చే ఈ 2026లో కంపల్సరీ కూడా ఈ వెరైటీని అనేది ఈ తేజ సెగ్మెంట్ కిందకు వస్తుంది. కంపల్సరీ కూడా ఈ ధనుష్ అనే వెరైటీని సాగు చేసుకున్నట్లయితే మిరపలో మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, నల్లిని దాంతో పాటు వైరస్ తో తట్టుకుంటుంది. దాంతో పాటు తాలు శాతం అనేది కూడా అసలుకి లేదనమాట. తాలుగాయలు కూడా మనకు లేవు. తాలు శాతాన్ని కూడా తట్టుకొని ఈ విధంగా కాసిందంటే, నేను వచ్చేటప్పుడు కూడా చూశాను అనమాట. ఈ ఖమ్మం ఏరియాలో కూడా ఎక్కడ చూసినా కానీ మిరప పంటలు అనేది చాలా వరకు డ్యామేజ్ అయి ఉన్నాయి అనమాట. ఈ రైతు ఫీల్డ్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉందన్నమాట. కాబట్టి మిరపలో ఈ ధనుష్ అనే వెరైటీని సాగు చేయాలని చెప్పి రైతు సోదరులకి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.